హైదరాబాద్లో ప్రజలందరికీ తెలిసిన ఫేమస్ గుడి, దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. ఒకవైపు ఉగ్ర రూపంతో దుష్టులను శిక్షించి, మరోవైపు భక్తులను కాచుకునే కల్పవల్లి, దశమహా విద్యల్లో ఒకరైన అమ్మవారు. ఇక్కడ ఆలుమగలు కలిసి గంట కొడితే ఏం జరుగుతుంది? ఈ చెట్టు పేరు చెబితే చాలు గుర్తుకు వచ్చే అమ్మవారు. ఆలయం మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉంది? జంట నగరాల్లో బోనాలు ఆషాఢమాసంలో జరిగితే ఈ ఆలయంలో నిరంతరం బోనాల పండుగే. ఇప్పటికీ చాలామంది గుర్తుపట్టేశారు కదూ, అదే మన ఆర్యమైసమ్మ దేవాలయం. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లో ఉన్న ఆర్యమైసమ్మ దేవాలయం. ఈ గుడిని కాళీ మందిర్ అని కూడా పిలుస్తారు. గ్రామ రక్షణ దేవత అయిన మహాకాళి అమ్మవారికి అంకితం చేయబడిన ఒక చారిత్రక ప్రసిద్ధ గ్రామీణ దేవాలయం. చెడును అంతం చేయడానికి, భయాలను తొలగించి భక్తులను కాపాడడానికి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ కాళీమాతను ఎంతో నిష్ఠ, క్రమశిక్షణ, అపారమైన విశ్వాసంతో ఆరాధిస్తారు. అయితే కాళీమందిరం కేవలం పూజలు చేసుకునే స్థలం మాత్రమే కాదు, ఇది శక్తి సాధనకు ఒక ప్రధాన కేంద్రం. భక్తులు తమలో శక్తిని, ధైర్యాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. దోస్తులు, శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం దశమహావిద్యల్లో ఒకరైన అమ్మవారు, శక్తి స్వరూపంలో ఉగ్ర రూపంలో దుష్టులను శిక్షించి భక్తులను కాపాడే అమ్మవారు, దశమహావిద్యలను ఆరాధించే ఋషులను, మునులను కాపాడే అమ్మ, నకారాత్మక శక్తులను దూరం చేసి కాపాడే ఆర్యమైసమ్మ తల్లి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? హైదరాబాద్ తన విశిష్ట సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక వైవిధ్యంతో ఎంతో శోభిల్లే నగరం. ఇక్కడ అనేక ప్రసిద్ధ శక్తి ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఆర్యమైసమ్మ దేవాలయం. జగజ్జననిగా, రౌద్ర రూపం మరియు అపారమైన కరుణల కలబోతగా భావించే ఆర్యమైసమ్మకు అంకితం చేసిన అత్యంత పవిత్రమైన ఆలయం ఇది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, క్రమశిక్షణతో, ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి ఉంటుంది. ఆర్యమైసమ్మ తల్లి ఆలయ చరిత్ర. హైదరాబాద్లోని కాళీ మందిరానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. జనసంచారం ఎక్కువగా ఉండేది కాదు. ఇక్కడి అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఒకానొక రోజు ఒక పేద రైతుకు కలలో అమ్మవారు ప్రత్యక్షమై, నేను ఇక్కడ ఈ ప్రదేశంలో వెలిశాను అని, అమ్మవారు ఈ స్థలంలో తనకు గుడి నిర్మించాలి అని ఆదేశించి అంతర్ధానం అయిపోయింది. మరుసటి రోజు ఆ రైతు అలాగే అక్కడికి వెళ్ళి చూశాడు. నిజంగానే అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉండటాన్ని చూసి ఎంతో సంతోషించాడు. అప్పుడు అమ్మవారిని మైసమ్మ తల్లిగా ప్రతిష్ఠించి తన పొలంలోనే ఉన్న ఒక పవిత్రమైన ఆరు చెట్టు కింద స్తోమతకు తగ్గట్టు చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఊరిలో ఉండే వాళ్లకు విషయం తెలిసి పూజలు చేయడం ప్రారంభించారు. చుట్టుపక్కల వ్యవసాయ గ్రామాల ప్రజలు అభయం కోసం, దృష్టి దోషాలు, చెడు శక్తుల నివారణ కోసం, తమ కుటుంబాలు మరియు పంటలను కాపాడుకోవడానికి తరతరాలుగా ఇక్కడ అమ్మవారిని గ్రామ దేవతగా ఆరాధిస్తున్నారు. పిరంచెరువు బండ్లగూడ ప్రాంతం పరిధిలో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు చెట్టు కింద ఉన్న చిన్నపాటి స్థలం నుంచి నేడు ప్రాంతీయంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. ఇటీవల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం కూడా చేశారు. అమ్మవారి మూల విరాట్ చాలా చిన్నగా, అంటే ఊర్లలో ఉండే బొడ్రాయంత ఆకారంలో అమ్మవారు స్పష్టంగా కనిపిస్తూ దర్శనమిస్తుంది. ఇప్పటికీ అమ్మవారు అదే రూపంలో మూల విరాట్టుగా కొలువుదీరారు. కాళీమాత అమ్మవారు అనగానే మనకు నలుపు వర్ణం గుర్తుకొస్తుంది కదూ. కాళీ అంటే నలుపు వర్ణం అనే అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు కుంకుమ వర్ణంతో అలంకరించి ఉండడం విశేషం. అమ్మవారి మూల విరాట్ చాలా చిన్న ఆకారంలో ఉంటుంది. అమ్మవారు చతుర్భుజాలతో, ఒక చేతితో త్రిశూలం, డమరుకం, శంఖ చక్రాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి బంగారు కవచం, ఆభరణాలతో అలంకరణ సేవలు చేస్తారు. అమ్మవారి పాదాల వద్ద చిన్న అలంకారంలో మూల విరాట్ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, శివాలయం, గణపతి, పోచమ్మ తల్లి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ అమ్మవారు వివిధ ఆయుధాలను ధరించి చెడుపై విజయానికి ప్రతీకగా నిలబడి భక్తులకు అభయాన్ని ప్రసాదించినట్లుగా దర్శనమిస్తారు. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుగుణంగా ఉన్న రూపంలో మట్టితో చేసిన కాళికాదేవి అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఉంది. అమ్మవారి రూపం రౌద్రంగా ఉన్నప్పటికీ
భక్తులు ఆ అమ్మవారి నుంచి అపారమైన వాత్సల్యాన్ని కరుణను అనుభవిస్తారు. ఎత్తైన గోపురం, పెద్ద ధ్వజస్తంభం, విశాలమైన గర్భగుడి, సాంప్రదాయ దీపాలతో కాంతివంతంగా ఉండే అంతరాలయం, భక్తుల కోసం విశాలమైన మండపం, హోమాలు చేసుకోవడానికి హోమశాల, ప్రత్యేక పూజల కోసం కేటాయించిన స్థలం, నిరంతర మంత్రోచ్చారణలతో నిండి ఉండే ఆధ్యాత్మిక వాతావరణం. కాలక్రమేణా ఈ ప్రాంతము మిలిటరీ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పట్లో మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మిలిటరీ వారికి కేటాయించింది. ఇక్కడ అమ్మవారికి ఆలయంలో జంతు బలులను ఇచ్చేవారు. కాలక్రమేణా ప్రభుత్వం నిషేధించడంతో గుడి వెనకాల ఒక ప్రదేశాన్ని కేటాయించారు. ఈ ఆలయంలో అసలు పూజారులే ఉండరు, ఎందుకంటే ఇక్కడ ప్రాంతమంతా మిలిటరీ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన భూములు అన్నీ మిలిటరీ వారివే. అందుకే మిలిటరీ వాళ్ళే ఇక్కడ గుడికి సంబంధించిన అన్ని సేవా కార్యక్రమాలను, అంటే పొద్దున సుప్రభాత సేవ, హారతి, అభిషేకం, ధూప దీప నైవేద్య సేవలన్నీ వాళ్ళే చూసుకుంటారు. అంతేకాదు ఈ ఆలయ పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా, అందంగా మిలిటరీ అండర్లో ఉంటాయి. అంతటా బోనాలు ఆషాఢమాసంలో చేస్తే ఇక్కడ ప్రతిరోజు బోనాల జాతరనే. అధికంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారు. పొటేళ్లను, కోళ్లను, కళ్ళు సాకను అమ్మవారికి సమర్పిస్తారు. ఇక బోనాల పండుగ వస్తే వేరే చెప్పాల్సిన పనే లేదు. డప్పు దరువులతోని బోనాలు సమర్పించడం, డీజే ఆట పాటలతో చిన్న పెద్ద అందరు కలిసి చిందులు వేయడం, పోతరాజు ఊరేగింపుతో అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ చెట్టుకు ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఎక్కడ చూసినా చెట్టుకు ముడుపులు, ఉయ్యాలలు, గాజులు, రకరకాల దారాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఒక భారీ గుడి గంట ఉంటుంది. అందులో విశేషం ఏంటి అనుకుంటున్నారా? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ గంటను మ్రోగిస్తే కలకాలం కలిసిమెలిసి ఆయురారోగ్యాలతో ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉంటారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, పిల్ల పాపలతో, బంధుమిత్రులతో కలిసి మెలిసి వెళ్ళగల ఒక విహార స్థలం కూడా. ఆదివారం రోజు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని కోళ్ళు, మేకలు సాకా పెట్టి బంధుమిత్రులతో కలిసి తీర్థ ప్రసాదాలు తీసుకొని విందు భోజనాలు చేసి ఆనందంగా ఆహ్లాదంగా గడిపే చోటు. ఈ కాళీ మందిరం హైదరాబాద్లోని ప్రధాన కాళీక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా అమావాస్య, నవరాత్రులు, ఇతర కాళీ ఉత్సవాల సమయంలో భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు ఆరు చెట్టు కింద వెలిసింది కాబట్టి అమ్మవారిని ఆరెమైసమ్మ అని కూడా అంటారు. కాళీమాత ఆరెమైసమ్మ అమ్మవారి ఆదిపరాశక్తి ప్రతిరూపం కాబట్టి కాలక్రమేణా ఈ ఆలయాన్ని కాళీమందిర్ అని కూడా పిలుస్తారు. ఆరె చెట్టు అనేక ఔషధ గుణాలు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన చెట్టు. ఈ చెట్టు బెరడుతో అనేక ఉపయోగాలున్నాయి. అంతేకాకుండా విజయదశమి పండుగ రోజున జమ్మి ఆకులతో ఆరె ఆకులను కూడా బంగారంగా భావించి పూజలో ఉపయోగించడం, బంధుమిత్రులకు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. కాళీ మందిరంలో అమావాస్యకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల అమావాస్య నాడు ప్రత్యేక క్రతువులతో ఈ పూజలు జరుగుతాయి. అమావాస్య రోజున కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హోమాలు, మంత్రాలతో అమ్మవారికి పూజలు జరుగుతాయి. భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారు. భక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, గుమ్మడికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాళీ మందిరంలో జరుపుకునే అత్యంత ప్రధానమైన ఉత్సవం నవరాత్రులు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు, హోమాలు మరియు అమ్మవారికి కన్నుల పండుగగా అలంకారాలు చేస్తారు. అమావాస్య శక్తివంతమైన పూజలకు అనువైన సమయం కాగా నవరాత్రుల సమయంలో ఆలయం పండుగ శోభను విలసిల్లుతుంది. శక్తి ఆరాధన, తాంత్రిక పూజలు, లోతైన భక్తి మార్గాన్ని విశ్వసించే భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రియమైనది. అమ్మవారి శాంతి స్వరూపాలను పూజించే ఆలయాలతో పోలిస్తే ఈ కాళీ మందిరం మహాశక్తి ప్రతిరూపంగా నిలుస్తుంది. రక్షణ, న్యాయం, ఆత్మబలం కోరుకునే భక్తులను ఈ ఆలయం ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డెవోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ను ఇస్తుంది. దోస్తులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి.
అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై మాతాది, జై హింద్.